ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు మా ప్రీతమ నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారు. దానికి వేలాది మంది స్వాగతం చెప్పడానికి మధురపూర్ ఎయిర్పోర్ట్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఘన స్వాగతం పలికి ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జీలకి, ముఖ్య నాయకులకి వారు దిశానిర్దేశం చేస్తారని భావిస్తున్నాము. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. రాబో సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన టీడీపీ పార్టీలు ఐక్యతతో మంచి మెజారిటీతో గెలవాలని దిశానిర్దేశం చేస్తూ, అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్, సోషల్ ఇంజనీరింగ్ ఎలా ఉండాలి, జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా సమన్వయంతో ముందుకెళ్ళాలి అనే దానిపై ఒక స్పష్టత రావచ్చు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అవన్నీ దిశానిర్దేశం చేయడానికి వస్తున్నట్లుగా మేము అందరం భావిస్తున్నాము. తదనంతరం కూడా ఎలక్షన్లు పూర్తి స్థాయిలో మళ్ళీ వారం నాటికి అన్నీ కూడా పొత్తుల విషయాలు, సీట్ల విషయాలు, పేర్ల విషయాలు అన్నీ పూర్తి స్థాయిలో అనౌన్స్ చేస్తారని భావిస్తున్నాము. అందులో భాగంగానే ప్రత్యేక భేటీలు కూడా ఉండొచ్చు. ఈవేళ నియోజకవర్గాల వారీలుగా సమీక్షలు నిర్వహిస్తారని భావిస్తున్నాము. ఎందుకంటే నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం నుంచి 15 మంది నాయకుల్ని పిలిపించడం జరిగింది. ఆ నాయకులతో అందరికీ కూడా మా అధ్యక్షులు వారు దిశానిర్దేశం చేస్తారని భావిస్తున్నాం. జగన్ నిన్న రాప్టర్ మీటింగ్ లో స్లీవ్ చొక్కా మడత పెట్టి టైం అయింది అని చెప్పేసి అంటున్నాడు. అంటే జగన్ గారు చెప్పింది నేను వెళ్ళలేదు, కానీ ఆయన చొక్కా మడత పెట్టుకోవడం అని అంటే జనరల్గా ఆయన ఎలక్షన్ ముందు పాపం కష్టపడి ప్రజల్లో తిరిగి అబద్ధపు హామీలు, మోసపూరితమైన హామీలు, చేయలేని హామీలు ఇచ్చి ఆయన సీఎం అయ్యారు. ఆ యొక్క సీఎం అయిన మరుక్షణం నుంచి ఆయన తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రాలేదు. కాబట్టి ఇక్కడ ఏ అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు ప్రజల్లోకి వస్తే కొడతారని భయం వేసి ఆయన బయటికి రావట్లేదు. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు చూసినా ఆయన ఏ మీటింగ్లు చూసినా ఆ రోడ్డు మీద కష్టపడి పెంచి అశోకుడు వృక్షాలు నాటించేయడం అని చెప్పి చిన్నప్పుడు మనం చదువుకుంటే ఆ వృక్షాలన్నీ ఉండకూడదని చెప్పి రోడ్డు పక్కన చెట్లన్నీ కూడా నరికించేసిన మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే మన దౌర్భాగ్య సీఎం అని చెప్పేసి మన అందరికి క్లియర్గా కనపడుతుంది. ఇది కాకుండా మహారాణిలు పూర్వం, ఇప్పుడైతే ఆడవారు అన్ని రంగాల్లో ముందంజలో ఉండడం వల్ల మహిళలందరూ కూడా ధైర్యంతో బయట తిరుగుతున్నారు. పూర్వం మహారాణిలు పరదాల చాటును తిరిగేవారు. ఎందుకంటే మహారాణి గారు ఎవరికి కూడా కనిపించకూడదని చెప్పి అప్పట్లో ఒక సంస్కృతి ఉండేది. ఆ సంస్కృతిలో భాగంగా మహారాణి గారు బళ్ళు మీద వెళుతుంటే వాళ్ళకి తెరచాపలు కట్టేవారు, ఆ పక్కన ఈ పక్కన ఎవరు కూడా కనిపించకుండా ఉండడానికి. మనకున్నటువంటి మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ తెరచాపల మధ్యన మాత్రమే ఆయన ప్రయాణం చేస్తున్నారు. వారి ఆలోచన ఏంటో నాకు అర్థం కాలేదు. కాబట్టి ఆయన బహుశా ఒకవేళ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పనే ఉండదు కాబట్టి ఆయనకి షర్ట్లన్నీ మడతెట్టేసి ఇస్త్రీ చేసి లోపల పెట్టేసి చిన్న షార్ట్ వేసుకుని కూర్చుంటారేమో అని భావిస్తున్నాను. ప్రతిపక్షాలని తోడేళ్ళతో సంబంధించి మొత్తం తోడేళ్ళని ఏకమైన నా మీదకి వచ్చి నేను ఒక్కనే ఎలక్షన్కి వెళ్తున్నా, మీరంతా నాకు మద్దతు తెలపాలని ప్రజలు చెప్తున్నారు. ఆయన నిజానికి ఒక్కడే అని అంటుంటాడు, కానీ ఆ ఒక్కడు అనే దానికి అర్థాలు వేరు. ఆయన ఒక్కడనే భాష ఏంటంటే ఆయన వెనకాల భారీ ఎత్తున దోపిడీదారులు ఉన్నారు, వాళ్ళు కూడా ఒక్కళ్ళే అని ఆయన భావన. దొంగలు ఉన్నారు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు ఉన్నారు, బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఉన్నారు, వేధింపులు గురి చేసేవాళ్ళు ఉన్నారు, భూ కబ్జాలు, స్థల కబ్జాలు చేసేవాళ్ళు ఉన్నారు, గంజాయి బ్యాచ్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి ఆ ఒక్కటే అన్ని స్వరూపాలు ఈ యొక్క సమాజానికి ఏదైతే చేటుగా ఉన్నాయో ఆ స్వరూపాలన్నిటికీ అధిపతిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ ఒక్కడిగా వస్తాడు. అన్ని స్వరూపాలు ఆయనలో ఉన్నాయి. కానీ మంచి అనేది అయితే మేము ఇక్కడ సేకరిస్తున్నది. ఒక పరమాన్నం ఉండాలంటే పాలు, బియ్యం, బెల్లం అన్నీ కావాలి. కాబట్టి మంచి ఎక్కడెక్కడ ఉందో మేము సేకరిస్తున్నాము. ఆయన చెడు అంతా సేకరించుకుని యుద్ధానికి వస్తాను సిద్ధంగా ఉండండి అంటున్నాడు. ఆ సిద్ధం ఏంటంటే ఆయన సిద్ధం ఏదైనా దొంగోట్లు వేసుకుని కానీ గెలుద్దాం అనుకుంటున్నాడేమో. జనసేన టీడీపీ శ్రేణులు చాలా సమిష్టిగా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎన్ని చేసినా కానీ ఆయన సిద్ధం అంతా ఇంటికి వెళ్ళిపోయి పడుకోవడానికి ఉపయోగపడదు తప్ప టీడీపీ జనసేన శ్రేణులు మాత్రం అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉన్నారని చెప్తారు. ప్రతిపక్షం పెద్దందారుల కింద, ఆయన పేదవాడి కింద సంబంధించి చెప్తున్నాడు. సార్, ఇక్కడ పెత్తందారులు పేదవాళ్ళు అని ఆయన
ఒక స్ట్రాటజీ ప్రకారం ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాదు కాబట్టి ఆయన మాట్లాడుతుంటారు. నిజానికి ఇక్కడ రాజనగరం నియోజకవర్గంలో ఒక్కళ్ళ కూడా ఒక్క లోను కూడా రాక ఈ యొక్క ఒక్క ఇల్లు కూడా ఏ పేదవాడు నిర్మించుకోలేదు. రాజానగరంలో పేదలందరికీ ఇల్లు అనే స్కీమ్లో ఒక ఇల్లు కూడా పూర్తి స్థాయిలో గృహప్రవేశం చేసుకుని ఇంట్లోకి వెళ్ళిన వ్యక్తి లేడు. కానీ రాజానగరం ఎమ్మెల్యే మాత్రం 5 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుని పార్టీ కార్యక్రమాలు ప్రజా కార్యక్రమాలు అని చెప్పి నేను చిన్నజీఆర్ స్వామి గారిని కూడా తీసుకొచ్చి ఇంట్లో కార్యక్రమం చేశాడు. ఆయన చిన్నజీఆర్ స్వామిని తీసుకొచ్చి ఆయన కోరుకొండ నరసింహస్వామి కొండ దగ్గర ఏదో అడావిడి శంకుస్థాపన అంటే 57 నెలల తర్వాత ఏదో ప్రజలకు ఏదో చేస్తున్నాను దేవుడికి ఏదో చేస్తున్నాను అని చెప్పడానికి డొల్లు శంకుస్థాపన చేయడానికి అని చెప్పి ఒక మాట పెట్టుకుని ఆ మాటలో భాగంగానే ఆయన ఇంటికి తీసుకొచ్చుకుని ఇల్లు ప్రారంభించుకున్నాడు. అంటే పేదలందరికీ ఇల్లు అనేది ఇక్కడ లేకుండా అంటే వాళ్ళు పేదవాళ్ళగా ఫీల్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకున్న ప్యాలెస్లన్నీ కూడా పెట్టుకుని ఆయన పేదవాడిగా ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో జక్కంపూడి రాజా పేదవాడిగా ఫీల్ అవుతున్నాడు. గతంలో ఎలక్షన్ ముందు పెట్రోల్ డబ్బులు లేవు అన్నవాడు ప్యాలెస్లు బిల్డింగ్లు వైజాగ్లో ఇల్లు బెంగళూరులో ఇల్లు విజయవాడలో ఇల్లు ఇవన్నీ కూడా ఇల్లు వచ్చినాయి వీళ్ళందరికీ. ఈ ఇల్లు కట్టించుకున్న వాళ్ళు వీళ్ళ పేదవాళ్ళు అని చెప్తున్నారు. నిజమైన పేదవాళ్ళు ఏంటంటే వీళ్ళగా వాళ్ళకి భావించుకుంటున్నారు. కానీ మాకు కనిపించే పేదవాడు ఎవరికి ఇల్లు రాలేదు. కాబట్టి పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉన్నారు. పేదవాళ్ళ అభివృద్ధి కోసం జనసేన టీడీపీ పార్టీలు పనిచేస్తుంది. సార్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కీలక సమావేశం ఉందో దీంట్లో రాజానగరం రాజానగరం సీటు గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఉందని అనుకోవట్లేదు. ఎందువల్లంటే రాజానగరం సీటు ఇప్పటికే ఆయన స్పష్టత ఇచ్చి చాలా రోజులైంది. మొన్న జనవరి 26న స్పష్టత ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట ఒకటే బాణం, ఆయన దగ్గర ఇంక వేరే ఉండవు. కాబట్టి ఆ స్పష్టత ఎప్పుడు ఇచ్చేసారు, దాని మీద ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. జనసేన అభ్యర్థి మార్చే ఆలోచన ఉన్నారు సార్. జనసేన ఇక్కడ జనసేన అని చెప్పారు, అది అభ్యర్థికి ఖరారు చేయలేదు కదా సార్. దానికి సంబంధించి ఈ రోజు ఏమైనా జరుగుతుంది? ఖచ్చితంగా నేనే జనసేన అభ్యర్థిని. ఖచ్చితంగా ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. అభ్యర్థి రాజానగరం నియోజకవర్గం బత్తుల బలరామకృష్ణ అభ్యర్థి. జై జనసేన. జై జనసేన. ఇప్పుడు జగన్మోహన్ రాజు నాన్ లోకల్ అంటున్నందుకు కోరుకోండి ఇల్లు కట్టుకుని నేను లోకల్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు కూడా ఇండియాకు వచ్చినప్పుడు కూడా లోకల్ అని చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉన్న వనరులు తోసుకెళ్ళిపోయారు. లాస్ట్ని వెళ్ళిపోయేటప్పుడు అన్ని కూడా సర్దుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. కాటన్ ధర కూడా ఆ టైంలో బ్రిడ్జి కట్టించాడు, అది ఇక్కడే ఉంటది. కానీ విలువైనటువంటి కోహినూరు వజ్రాలు లాంటివి అన్ని కూడా పట్టుకెళ్ళిపోయారు. బంగారాలు అన్ని ఆ టైంలో ఉన్నటువంటి అపూర్వ సంపదను అందరూ కూడా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు దోచుకెళ్ళిపోయారు. ఇల్లు కట్టుకున్నంత మాత్రం సొంతం అవుతుంది. నాకు హైదరాబాద్ లో ఉంది, హైదరాబాద్ నా సొంతం కాదు ఎప్పటికీ. అదే విధంగా రాజమండ్రిలో ఇల్లు ఉంది, నా సొంతం అవుతుంది ఇప్పటికి. నా సొంతం నా గ్రామం, నేను పుట్టిన గ్రామం, నేను పెరిగిన గ్రామం, అక్కడ చదువుకున్న గ్రామం, నేను ఆడుకున్న గ్రామం, నా బంధు మిత్రులు వంశీకులు ఉన్నది నా గ్రామం అవుతుంది తప్ప ఎక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడ సొంత గ్రామం అయిపోతే ఇంకా ఏదో దేశస్తుడు వచ్చి మనకు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు ఎన్ఆర్ఐలు అంటున్నారు తప్ప వాళ్ళని అమెరికా వాళ్ళు అని అనలేరు వాళ్ళు ఎప్పటికీ. అలాగే ఏ దేశం వాడైనా ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగితే అక్కడ మాత్రం సొంతం అవుతుంది తప్ప మీరు వృత్తిరీత్యా ఎక్కడంటే ఉండండి. మీ ఊరు అనేసరికి సంక్రాంతికి వెళ్తాను మా ఊరు వెళ్తాను అంటారు కానీ ఎప్పుడు కూడా మీరు ఉన్న ఊరిని మీ ఊరికి ఎప్పుడు భావించలేరు. కాకపోతే ఆయన ఏదో చెప్తాడు అంటే జనాలు డబ్బులు ఇస్తారు, ఆయన ఏదో బిల్డింగ్లు కడతాడు, కట్టిన దాంట్లో ఏదో చెప్తారు కానీ అది నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఎందుకంటే ఆయన పూర్తిగా దగా చేశారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ చిన్న చిన్న కాంట్రాక్టులు ఇచ్చి బిల్లులు ఇవ్వకుండా ఆపేశారు. ఆ బిల్లులు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమే చెల్లిస్తాం. డోక్రా మహిళలు చాలా హింసిస్తున్నాడు ఆయన. ఎన్ని రకాలుగా హింసిస్తున్నాడు అంటే ఎక్కడ మీటింగ్ జరిగినా డోక్రా మహిళలు తీసుకెళ్తారు. అక్కడ కనీసం వాళ్ళు అత్యవసర పరిస్థితుల్లో ఒక యూరినల్కి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేక మహిళలు అందరూ కూడా చాలా టెన్షన్ పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి యూరినల్కి ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు ఆడపిల్లలకి. కనీసం అక్కడ బాత్రూమ్ల ఏర్పాట్లు కూడా లేవు. తాత్కాలికమైన మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయకుండా బహిర్భూమికి వెళ్ళాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. 5-6 గంటల సేపు పాటు అక్కడ బంధించేస్తున్నారు. వాళ్ళు బయటికి వెళ్ళకుండా కార్యకర్తలు కాపలా ఉంటున్నారు. ఇలాంటప్పుడు ఈ అక్క చెల్లెమ్మలు ఏమైపోతున్నారు అనేది కూడా అతను ఆలోచించకుండా మధ్యలో ఎవరిని మీటింగ్లో నుంచి బయటకు వెళ్ళకుండా కార్యకర్తలు కాపలాలు పెట్టి వాలంటీర్లు కాపలా పెట్టి మీ పథకాలు తీసేస్తామని చెప్పి బెదిరించి అక్క చెల్లెమ్మలందరినీ బాధ పెడతారు. అందువల్ల అక్క చెల్లెమ్మలు పూర్తి స్థాయిలో రివర్స్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు. అదేవిధంగా రైతులు చూస్తే రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. ప్రభుత్వం ఇన్సూరెన్స్ పథకం అనేది మేము చెల్లిస్తాము అని చెప్పేసి వీళ్ళ అనవసరమైన కబుర్లు చెప్పి బూటకు హామీలు ఇచ్చి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే చెల్లించాలో రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించకుండా ఉండడం వల్ల ఈవేళ క్రాప్ ఇన్సూరెన్స్ లేక నష్టపోయిన రైతులకు ఏ విధంగా నష్టపరిహారం రాలేదు. ఖచ్చితంగా రైతులు అన్ని విధాలుగా నష్టపోయి ఉన్నారు. అందువల్ల రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్లేసే ప్రసక్తి లేదు. అదే విధంగా చూస్తే ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులకు సక్రమంగా జరగలేదు. విదేశీ విద్య లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ జరగలేదు.
అన్ని విధాలుగా కూడా విద్య అంతా కూడా కుంటుపడిపోయింది. ఆరోగ్యశ్రీకి బిల్లులు లేక సక్రమంగా వైద్యం అందించట్లేదు డాక్టర్లు. అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ వైద్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. విద్య, వైద్యం, సంక్షేమం అన్నీ కూడా కుంటుపడిపోయాయి. ఇక్కడ తాగునీరు లేదు, సాగునీరు లేదు, వీధి లైట్లు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. చివరికి మన గ్రామాల్లో చూస్తే చెత్త పేరుకుపోయి పంచాయతీలో నిధులు లేక పంచాయతీ నిధులు అందరూ అన్ని కూడా మొత్తం 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ మొత్తం అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ ట్రెజరీకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఈవేళ పంచాయతీలన్నీ కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాయి. కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఊళ్ళలో, పల్లెటూరులో ప్రతి చోట కూడా చెత్త పెరిగిపోయి క్యాన్సర్ బారిన పడి ఈవేళ క్యాన్సర్ హాస్పిటల్ నిండిపోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడ పేషెంట్లతో నిండిపోతుంది క్యాన్సర్ హాస్పిటల్. కానీ ఆ ఆరోగ్యాన్ని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. వీళ్ళ అభివృద్ధి అనేది అయితే సంక్షేమాలు చేసి చూపించి గతంలో ఎంత చేసామన్నారు. ఈ సంక్షేమాలు పార్టీలు కాదు కదా, ప్రభుత్వం పుట్టిన దగ్గర నుంచి ఎంతో కొంత సంక్షేమం ఖచ్చితంగా ఉంది. ఆ సంక్షేమం పెరుగుతూ వెళ్ళింది. రాబోయే రోజుల్లో కూడా ఈ సంక్షేమం పెరుగుతూనే ఉంటుంది. మా ప్రభుత్వంలో కూడా ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు ఇస్తాము, కానీ అభివృద్ధి చేస్తాం మేము. ఇతను కార్పొరేషన్ చైర్మన్ చేశాడు. కాపు కార్పొరేషన్ లో 100 రూపాయలు కూడా ఎవరికి కూడా ఏ విధమైన ఉపయోగపడలేదు. కాపు కార్పొరేషన్ తరపు నుంచి కాపులు కళ్యాణ మండపం కట్టిస్తా అన్నాడు. ఎక్కడ కళ్యాణ మండపాలు ఉన్నాయి, అసలు ఏం చేశాడు? కాపుల తరపున విద్య చేస్తా అన్నారు. నాకు దానికి 3,000 కోట్లు దాని ఫండింగ్ ఉందన్నారు. కాపులు పూర్తిగా నట్టేయడం వచ్చిన జక్కంపూడి రాజా, కాపులు అన్ని రంగాల్లో తొక్కిపాడేసిన జక్కంపూడి రాజా ఏ విధంగానూ కూడా కాపు కార్పొరేషన్ చైర్మన్ తీసుకుని కనీసం ఫ్లెక్స్లు ఖర్చు పెట్టిన డబ్బులు కూడా వెనక రాలేదు. ఫ్లెక్స్లు వేయించిన డబ్బులు అంత విలువ కూడా అతను ఫండ్స్ తీసుకురాలేకపోయాడు. ఎందుకు ఆ కాపు కార్పొరేషన్ చైర్మన్ అర్థం కాలేదు ఎవరికైనా. కాపులను తిట్టడానికే ఈ పెట్టుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మాకేమీ అతని మీద వ్యక్తిగతంగా ఎలాంటి వేరే ఆలోచన లేదు. కానీ ఒకటే, కాపులు తిట్టడం ఒకటే మాత్రం మాకు బాధ కలిగిస్తుంది. ఒక కులం కోసం కాదు, అన్ని కులాల కోసం పనిచేయాలి. అలాగని చెప్పి మిగతా ఎస్సీలని, బీసీలని కూడా వీళ్ళు ఏదో చూసారని అనలేదు. కాబట్టి ఈ రాజానగరం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. రాజానగరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయాలనేది ఎజెండాతోనే మేము వెళ్తున్నాము. ఖచ్చితంగా ఒక మంచి నియోజకవర్గంగా చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.